హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనకి డిఎస్సి పరంగా యూజ్ అయ్యేటటువంటి అదేవిధంగా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఆ యొక్క బిట్స్ అనేటటువంటివి ఈ యొక్క సెషన్లో మనమైతే డిస్కషన్ చేద్దాము. ఖచ్చితంగా మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద గవర్నమెంట్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ ద విలేజర్ రియలైజ్. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేయాలి. ఇది జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ యొక్క సెషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ పార్ట్ ఏ. ఓకేనా? ద వాల్యూ ఆఫ్ ట్రీస్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద విలేజర్ మేక్స్ చార్కోల్ ద్వారా ఏం చేస్తారంటే విలేజర్ మేక్స్ టు ఎర్న్ మనీ అనేటటువంటి జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద విలేజర్ పేస్ నో హీడ్ టు ట్రీస్కి ఎటువంటిది అమౌంట్ అనేటటువంటిది ఆ యొక్క గ్రామీణ ప్రజలు పే చేయాల్సిన అవసరం లేదు, చెల్లించాల్సిన అవసరం లేదండి. ట్రీస్కి చార్కోల్కి చెల్లించాలి, ప్రాపర్ కుకింగ్ కూడా అమౌంట్ చేయాలి, అదేవిధంగా నైబాస్కి చెల్లించాలి ఏదో ఒక రకంగా. ఓకే, రైట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద గవర్నమెంట్ షుడ్ బ్యాన్ మేకింగ్ చార్కోల్, పనిష్ ద విలేజర్, హెల్ప్స్ ద టౌన్స్మ్యాన్, రెగ్యులేట్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద పైన ప్యాసేజ్ అయితే ఇంతకుముందు మనకి జరిగిందండి. ప్యాసేజ్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ప్యాసేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్యాసేజ్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనేది. ఇందులో మనకు ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి మనం చూసుకొని ఇక్కడ చూస్ చేసుకోవాలి. రైట్, రెగ్యులేట్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. ఓకే, రైట్. నెక్స్ట్, ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ LAZY లేజీ ఈజ్ కేర్ఫుల్ అంటారా, లేకపోతే డిట్లైట్ అంటారా, ఆల్టర్నేట్ అంటారా, కన్సిక్వెన్స్ అంటారా? డెట్లైట్. ఓకేనా? లేజీ అనేటటువంటి దాని యొక్క సేమ్ మీనింగ్ వచ్చేసి డిట్లైట్. దాని ఆపోజిట్ యాక్టివ్గా ఉండేటటువంటి వాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ద ఇడియం టు ఫైట్ టూత్ అండ్ నైల్ మీన్స్ మేకింగ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు విన్. ఓకేనా? టు ఫైట్ టూత్ అండ్ నైల్, దీని యొక్క మీనింగ్ వచ్చేసి మేకింగ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు విన్. ఓకేనా? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, ఐ సా ఏ బాయ్ డాష్ రెడ్ హెయిర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ఐ సా ఏ బాయ్ విత్ రెడ్ హెయిర్. నేను ఒక అబ్బాయిని చూసాను, అతని యొక్క తలకు ఉండేటువంటి జుట్టు ఏ విధంగా ఉందంటే రెడ్గా ఉంది, ఎరుపుగా ఉంది. విత్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ప్రిపోజిషన్. నెక్స్ట్, ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ డాష్ వెన్ డిడ్ యూ సీ హిమ్ అనేటటువంటిది ఇక్కడ ఇంట్రాగేటివ్ సంబంధించినటువంటి ఆప్షన్ అయితే వస్తుంది. ఓకేనా? కరెక్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇంట్రాగేటివ్ క్వశ్చనింగ్ అనేది ఉంటుంది ఇందులో ప్రధానంగా. నెక్స్ట్ బిట్, పిక్ అవుట్ ద మోస్ట్ సూటబుల్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ఈజ్ ఏ పర్సన్ హూ వాక్స్ ఈజ్ స్లీప్. సోనంబులిస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ వాక్స్ ఈజ్ స్లీప్. నిద్రలో లేచిన చాలా అలవాటు అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ బిట్, fill in the blank with appropriate verb form. I dash a letter a few minutes ago. I received a letter a few minutes ago. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ బిట్ మనం చూద్దాం. రమేష్ ఈజ్ ఎన్ ఇంజూగియస్ రైటర్. ఇంజూగియస్ యొక్క మీనింగ్ మనం చూసుకున్నట్లయితే అండర్లైన్ చేసే మీనింగ్ అంటే అతను ఎటువంటి రైటింగ్ రాసేవాడితే అతని యొక్క చేతిరాత ఏ విధంగా ఉంది అంటే చాలా స్కిల్ఫుల్గా రాసేటటువంటి వ్యక్తి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి వెన్ డిడ్ యూ సీ హిమ్, ద సెంటెన్స్ ఈజ్ ఇంట్రాగేటివ్ అండి. ఓకేనా? క్వశ్చనింగ్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్. రైట్.
చూస్తేనే పెట్టవచ్చు అది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ద డోర్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ప్రజెంట్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓపెన్ ద డోర్ అనేది దీన్ని ప్యాసివ్ వాయిస్లో మారిస్తే లెట్ ద డోర్ బి ఓపెన్డ్. లెట్ ద డోర్ బి ఓపెన్డ్, ప్యాసివ్ వాయిస్. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే మై మదర్ ఆల్వేస్ డాష్ ఫుడ్ ఫర్ అజ్. మై మదర్ ఆల్వేస్ కుక్స్ ఫుడ్ ఫర్ అజ్. మా యొక్క అమ్మ మా కోసం ఎల్లప్పుడూ ఆహారాన్ని అయితే తయారు చేస్తుంది. మై మదర్ ఆల్వేస్ కుక్స్, ప్రోరల్ ఫామ్ అండి, యూజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ద టీచర్ సెడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద టీచర్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ద టీచర్ asked me what my name was. ఓకేనా. If I dash you, I would not have committed this blunder. If I were you, I would not have committed this blunder. ఓకేనా. If it rains, the game will be dash cancelled. If it rains, the game will be cancelled. Okay na. Next, what are you talking? Dash fill in the blank. What are you talking అంటే what are you talking about అనేటటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, he drove the car at 60 kilometers dash hour. He drove the car at 60 kilometers an hour. Okay na friends, right. Next, Rama is cleverer than all other boys in the class. The positive degree statement of the sentence is no other boy in the class is as clever as Rama. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఓకేనా. పాజిటివ్ డిగ్రీ స్టేట్మెంట్ అండి ఇది. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంటాయి కదా అండి, 3 టైప్స్. ఆ టైప్స్ అండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. వన్ మస్ట్ లవ్ వన్స్ పేరెంట్. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే మై మదర్ గోస్ టు ద సినిమా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ద అండర్లైన్డ్ ఇడియం మీన్స్ an event that happens infrequently. ఓకేనా. నెక్స్ట్, ద వెదర్ హ్యాస్ బీన్ డాష్ ఆల్ వీక్ అంటే అబ్నార్మల్. దీని యొక్క మీనింగ్ మనం చూసుకున్నట్లయితేనండి అన్ప్లెజెంట్, సంతోషకరంగా లేకుండా ఉండడం. ఓకేనా. నెక్స్ట్ బిట్, my son was disobedient and so I punished him. The simple sentence for this sentence is I punished my son for his disobedience. నేను నా యొక్క కుమారుడిని నేను శిక్షించాను ఎందుకంటే అతని అవిధేయత చూపించడం కారణంగా. ఓకేనా. డిసోబీడియంట్, దీనికి వ్యతిరేక పదం ఒబీడియంట్. ఓకేనా, ఆ విధంగా. నెక్స్ట్, she met an accident while she dash road. She met an accident while she dashed the road. Fill in the blank. Was crossing. ఆమెకి యాక్సిడెంట్ అయిందండి ఎందుకంటే ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు while she was crossing the road.
ఓకేనా. రైట్ అండి. ఇక జనరల్ నాలెడ్జ్ సెషన్ మనం మరొక వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.